ఇక ఈనాడులో చూస్తే 400 నుంచి 600 చదరపు అడుగుల లోపేనంట ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణాల శాఖ అధికారులు నిబంధనలు. పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతులు పెట్టడంతో పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రంలో 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో 2,830 మంది లబ్ధిదారులు పునాదిని పూర్తి చేసుకున్నారు. ఇందులో సుమారు 280 మందికి పైగా 600 చదరపు అడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లుగా గుర్తించారు. అధికారులు మొదటి విడత బిల్లు 1,00,000 విడుదలను నిరాకరించారు. మళ్ళీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదులో మార్పులు చేసుకుంటేనే బిల్లులు అందిస్తామంటూ చెబుతున్నారు. అప్పుడలా ఇప్పుడు ఇలా అయితే ఎలా? ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది. మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ ఎలాంటి నిబంధనలు పెట్టబోమని తెలిపింది. తాజాగా అధికారులు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఇంటిని నిర్మించుకోవాలని పదే చెప్తుండడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో పాటు తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటామని, ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 600 చదరపు అడుగులు దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు అంటున్నారు. వాస్తవానికి పేదల ఇళ్లను 400 చదరపు అడుగులోనే నిర్మించాలని ప్రభుత్వం అదనంగా 200 చదరపు అడుగులను పెంచిందని హౌసింగ్ శాఖ అంటోంది. మే 5వ తేదీలోపు ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఉండాలని నిబంధనను విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాలకు గృహ నిర్మాణాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నట. సో ఇక్కడ క్లియర్గా వార్త కనిపిస్తోంది మీకు. చాలా వరకు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలన్నీ కూడా మొన్నటి వరకు సంతోషపడ్డాయి. ఏమని? కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది, ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో మా పేరున్నది, ఇక మాకు ఇల్లు రాబోతున్నది, ఓ 120 150 గజాలలో మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. సొంతింటి కళ ఎవరికైనా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, సొంత ఇల్లు కట్టుకోవాలి, ప్రశాంతంగా అందులో ఉండాలని అందరికీ ఉంటుంది. సో అటువంటి సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు చాలామంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 5 లక్షలో, ఓ 10 లక్షలో, లేకపోతే 2 లక్షలో 3 లక్షలో జమ చేసుకొని అన్నీ సమకూర్చుకొని ఇక ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షల సాయము, మా దగ్గర ఉన్నటువంటి 5 లక్షల సాయం, మొత్తం 10 లక్షల సాయంతో 125 గజాలో, 130 గజాలో, 100 గజాలలో మరి ఇల్లు నిర్మించుకుందామని అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్లో ప్రభుత్వం ప్రధానంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఒక బాంబు లాంటి ప్రకటన చేసిండు. ఆ ప్రకటనతోటి నిజంగానే నిరుపేద గుండెల్లో బాంబు పేలినట్టయింది. ఏంది ఆ ప్రకటన అంటే 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఉండాలని చెప్తారు. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు ఉండాలట. అంటే 60 నుంచి 70 గజాల వరకు ఉండాలి. మరి 60-70 గజాలు దాటితే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి మీకు పైసలు రావు, 1,00,000 రూపాయలు రావు, బేస్మెంట్కి స్లాబ్కి 1,00,000 రావు, 4 విడతల్లో మీకు 5 లక్షల రూపాయలు రావు అని ఆ క్లియర్గా గృహ నిర్మాణాల శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. సో బిలో పావర్టీ కిందికి మీరు రారు. 80-90 గజాలలో మేము 100 గజాలలో 120 గజాలలో మేము ఇల్లు కట్టుకుంటామంటే మీరు బిలో పావర్టీ లైన్లోకి రారు, అంటే మీరు నిరుపేద కుటుంబాల లైన్లోకి రారు. మేము కేవలం 60-70 గజాలలో నిర్మాణం జరిపితేనే మీకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, లేకపోతే లేదు అనేటువంటి స్టేట్మెంట్ను మరి కొన్నిసార్లు రెవెన్యూ శాఖ చెప్పడం, అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళని హెచ్చరించడంతో కొంతమంది అయోమయంలో పడరట. 100% మంది ఇందిరమ్మ ఇల్లు కోరుకున్న వాళ్ళు ఇప్పుడు 130% మందికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉందంట. సో అందరూ ఏమనుకున్నారు, ప్రభుత్వం నుంచి 5 లక్షల సాయం వస్తుంది, మా ఇష్టం వచ్చినటువంటి డిజైన్లో మేము ఇల్లు కట్టుకోవచ్చు అని అనుకున్నాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరల్గా చూస్తూ ఉంటారు, మీరు గ్రామాల్లో కావచ్చు, వేరే ప్రాంతాల్లో మీరు చూస్తూ ఉంటారు. జనరల్గా ఎట్లా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ఆలోచనలో ఉంటారు వాళ్ళు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. సో చాలా వరకు కూడా గ్రామాల్లో కావచ్చు, ఇంకా రైట్. సో గ్రామాల్లో అయితే ప్రధానంగా మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడున్నటువంటి 400 నుంచి 600 చదరపు అడుగులు అని చెప్తున్నారు. అంటే ఇక 70 గజాలో 60 గజాలు అనుకుందాం, 60 లేదా 70 గజాలు అనుకుందాం. సో ఈ 60 నుంచి 70 గజాల లోపు మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ముచ్చట.
సో 60 నుంచి 70 గజాల లోపు ఇందిరమ్మ ఇల్లు ఉంటేనే మీకు బిల్లు వస్తుంది, మీ బేస్మెంట్ పైసలు వస్తాయి, మీరు బిలో పావర్టీ కిందికి వస్తారు, మీకు మాత్రమే ఇల్లు వస్తుంది, మీరు మాత్రమే అర్హులైనటువంటి లైన్లో ఉన్నది. బట్ నిరుపేద కుటుంబాలు ఏమనుకుంటున్నాయంటే, సో మేము ఒక 150 గజాలు లేదా 120 గజాల స్థలంలో మాకు నచ్చినట్టుగా మేము ఇల్లు నిర్మించుకుంటాం, ప్రభుత్వం నుంచే ఒక 5 లక్షల సహాయం అండ్ దాంతోపాటు ప్లస్ మా దగ్గర ఒక 5 లక్షల సహాయం, అంటే మేము కూడబెట్టుకున్నటువంటి డబ్బులు ఉంటే ఈ రెండు కలిపి ఓవరాల్గా 10 లక్షల రూపాయలు అవుతాయి. ఈ 10 లక్షల రూపాయలతోటి సో అందమైనటువంటి ఒక ఇంటిని మేము ఏర్పాటు చేసుకుందాం, దానికి ఒక మంచి కాంపౌండ్ వాళ్ళు, ఒక గేటు, సో దాంతోపాటు ఇట్లా మంచి ఇల్లును నిర్మాణం చేసుకుందాం మాకు నచ్చినటువంటి డిజైన్లో అనేది కొంతమంది అనుకుంటున్నారట. మరి ఇట్లా మీకు నచ్చిన డిజైన్లో మీరు అన్నట్టుగా ఇంత పెద్ద 150 గజాల విస్తీర్ణంలో కనుక మీరు ఇల్లు కట్టుకుంటే మీకు మరి ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తించదు, మీకు పైసలు రావు, మీరు బిలో పావర్టీ కిందకి లైన్లోకి రారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అంత జాగు ఉన్నది, అన్ని పైసలు ఉన్నట్టునే మీరు అంత పెద్ద నిర్మాణం చేస్తే మీరు ఎట్లా బిలో పావర్టీ కిందకి వస్తారనేటువంటి ఒక కట్ ఆఫ్ని మరి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. అప్పుడేమో అట్లా, ఇప్పుడేమో ఇట్లా, అప్పుడేమో మీ ఇష్టం వచ్చిన డిజైన్లో కట్టుకొని అన్నారు, ఇప్పుడేమో మేము చెప్పినట్టే కట్టుకోవాలి, మేము చెప్పిన మినిమం పరిధిలో 60 గజాల 70 గజాలను కట్టుకోవాలనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి చెప్తున్నటువంటి ముచ్చట. సో అప్పుడు అలా ఇప్పుడు ఎలా అనేటువంటి ఆలోచనలో కొంతమంది బడ్రాట నిరుపేదలు, అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా, ఇలా అయితే ఎలా అని చెప్పేసి జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారట. సో చూద్దాం మరి ఏమవుతుందో ఈ జనాల కన్ఫ్యూజన్ అనేది. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే